మన సూళ్ళూరుపేట చంద్రబాబు గారు సద్గురు వాక్యోపదేశము, మాస్టర్ గారు మంత్రోపదేశం గురించి చెప్తారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అమ్మ, అందరూ వచ్చే వాళ్ళకి ఒకసారి కరతాళ ధ్వనులతోటి మరి ఆహ్వానిద్దాం. సాయినాథ్ మహారాజ్ की जय. साईनाथ महाराज की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. सद्गुरु मातृश्री అనసూయమ్మ की जय. गुरुदेव दत्त. సద్గురు గురు భరద్వాజ మాస్టర్ గారి యొక్క 26వ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనం విచేసిన సాయి బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం కారణకర్త, ప్రేరణకర్త ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారు. కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మభావాన్ని పెంపొందించుకోవాలి, సోదర భావాన్ని, సహోదర భావాన్ని మనం నింపుకుంటూ ఒక వసుదైక కుటుంబంగా మారాలనే ఉద్దేశంతోనే ఈ భక్త సమ్మేళనం యొక్క నాంది అని మనం భావించాలి. ఇప్పుడు మనం కూర్చున్న ప్రదేశం త్రివేణి సంగమం. ఇంతకుముందు చెప్పే హరిగారు ఎక్కడో కుంభమేళ అని. ఇప్పుడు కుంభమేళలో త్రివేణి సంగమంలో జరుగుతుంది. అది మహాకుంభమేళ, ఇది మనందరికీ మహాకుంభమేళ. కారణం చెప్పుకుంటున్నాం, ఊరికే మాటలు చెప్పుకుంటే దానికి ప్రమాణం చూపించాలి కదా. సంగమం అంటే త్రివేణి, త్రివేణి అంటే త్రి అంటే 3, వేణి అంటే నదులు. ఎక్కడో చిన్న పాయగా పుడుతుంది నది, అక్కడి నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పాగుతూ మహనీయుల్ని సందర్శించుకుంటూ మహాత్ముడిగా మారుతూ దైవాన్ సంపుదుడిగా రూపుదిద్దుకుంటుంది. ఆ త్రివేణి సంఘంలో మొట్టమొదటి నది గంగ. అంటే అలా మహాత్ముడిగా దైవాసంపుడిగా రూపుదిద్దుకుని అనంతమైన విశాల సముద్రంలో లయమవుతుంది. ఇవన్నీ కూడా మనకి ఈరోజు ఇక్కడ ఉంది. ఎక్కడండి, ఎక్కడ నీళ్లు కనబడలేదు, ఎండగాస్తుంది, చెమట వస్తుంది, మీరు త్రివేణి సంఘం అంటున్నారే అని కూడా మనం భావించవచ్చు, మీరు అడగనవచ్చు. అది మామూలు చక్షువులకి కనిపించదు. అంతర్జీ చూస్తే, దర్శిస్తే ఇక్కడ ప్రవహిస్తున్న గంగ శ్రీ మాతృశ్రీ అనసూయమ్మ గారు. యమున మన ఆచార్య ఎక్కిరా భరద్వాజ గారు. సరస్వతి అంతలీనంగా దాగి ఉన్న మాస్టర్ గారి ధర్మపత్ని అయిన అలివేలు మంగతాయారు గారు. ఇదేంటండి, మీరంటే సరిపోతుందా? మీరు చెప్పితే మేము తల్లూపాలనా? దానికి ఏమైనా ప్రమాణం ఉందా అని కూడా మీరు అడగవచ్చు. గంగానది ఏంటి? పవిత్రము, పరిశుద్ధము, నిత్య నూతనము. మాతృశ్రీ అమ్మగారి జీవితం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. గంగ ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలైనా సరే అందులో దుర్వాసన రాదు. మాతృశ్రీ అనసూయమ్మ గారు ఎప్పుడు ఇక్కడ కాలు పెట్టారు, ఎన్ని సంవత్సరాలు అయింది, మరి ఇంతగా ఒక కళాశాల కావచ్చు, ఒక ప్రతి ఒక్కటి కూడా గోశాల కావచ్చు, ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి? ఆ పవిత్రత లేకపోతే అది ఎలా వస్తుంది? అంతేకాకుండా మాతృశ్రీ అమ్మగారి అంటే మాస్టర్ గారే రచించున్నారండి వింతల విశేషాలనే గ్రంథంలో. ది వాయిస్ ఆఫ్ మదర్ ఇంగ్లీష్, అది దొరుకుతుంది ఇక్కడే. అది చూడండి, అది చదవండి. మాస్టర్ గారు అమ్మగారు సన్నిహితంగా ఉంటూ ఎటువంటి అనుభూతి చెంది ఆయన అనేక అంశాలు అందించారండి. అంతేకాకుండా అమ్మ పాదరేణువుతో అణువు పరిశుద్ధమైన ప్రదేశం ఇది. ఆ ప్రదేశంలో మనం ఉన్నాం. ఆ పవిత్రం ఎల్లప్పుడూ నిత్యనూతనంగా మనం ఉన్న ఈ 3 రోజులు ఏ భావంతో ఎప్పుడైతే తలుచుకుంటామో అంతగా మనం పునీతులం అవుతాం. ఇక్కడ మన ఎంట్రన్స్లోనే అమ్మగారు కనిపిస్తున్నారు. ఎలా? ఇలా చేతులు చాపతూ, రండి రండి బాలల్లారా నా చెంతకు రండి, మీలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలండి,
పారాయణతో కావచ్చు, సత్సంగంతో కావచ్చు, నా సన్నిధి కావచ్చు. రండి రండి బాలల్లారా ముందుకు రండి అంటూ అమ్మ తన పిల్లల్ని ఒడిలో తీసుకున్నట్టుగా ఆహ్వానిస్తోంది. అందుకని గంగ, యమున మాస్టర్ గారు అనుకున్నాం. యమున మనకందరూ తెలుసు, వాసుదేవుడు తల మీద కృష్ణ భగవాన్ని పెట్టుకొని అలా వస్తున్నప్పుడు యమున దారిచ్చింది. సాయి కృష్ణుడు మనం ఎందుకు కొలుస్తున్నాం? సాయిని బూటీ నిర్మించిన మందిరంలో కృష్ణ మందిరం కృష్ణ రూపం పెట్టుకోవాలంటే అందులో నేను ఉంటానని చెప్పాడు. అందుకని సాయి కృష్ణ సాయినాథుడు. అక్కడ వసుదేవుడు ఎవరు? అజ్ఞానం అనే తలంపుడు. ఆ అజ్ఞానం అనే వ్యక్తి తల మీద సాయి కృష్ణని పెట్టుకున్నాడు. ఒకటి ధర్మము, ఒకటి ప్రేమ. ఎప్పుడైతే అది తల కాదండి, తలంపులో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే తలంపులో ధర్మము ప్రేమ ఉంటుందో భరద్వాజ మహర్షి గారు మనకి చక్కటి దారి, యమునాదిగా అలా దారి ఇచ్చారు. అంటే మన తలలో వెంట్రుకలు కాదు, లోపల తలంపులో ధర్మము ప్రేమము అది ఎప్పుడైతే ఉంటుందో మన సరైన గమ్యానికి అది తెరుస్తుంది. మహర్షి గారు ఆ యమునలో మనకు ఒక దారి శిఖలాగా మనకి గమ్యానికి చేర్చడానికి ఆయన చూపించిన రాచబాట ఇప్పుడు చెప్పారు పూర్ణచంద్రరావు గారు. చూపించారు, చూపిస్తూనే ఉంటారు, చూపిస్తూనే ఉంటారు. మరి సరస్వతి నది అంతర్లీనంగా ఉంటుందండి. అసలు సరహ అంటేనే ఆ శబ్దానికి సంస్కృతంలో జ్ఞానము అంటారండి. ఆ జ్ఞానముని అర్థాలు ఉంది. సరస్వతి నది అంతర్వ్యాహిని, కంటికి కనిపించదు. లోతుగా విశ్లేషించే తప్ప ఆ జ్ఞానము ఆ విజ్ఞానము మనకి కనిపించదు. అమ్మగారి యొక్క నిజ జీవితం కూడా అదే. అది మనం పరిశీలించాలి. ఎందుకంటే విజ్ఞానం కోసం అంతర్లీనంగా ఉండాలనే భావాన్ని మనకి సరస్వతి నేర్పుతుందండి. మా జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, ఎలా ఉండాలి, బాహ్య ఆర్భాటాల కోసంగా ప్రదర్శించకూడదనే సందేశం మన సరస్వతి నది నేర్చుకోవాలి. అలాగే అలివేలు మంగతాయారు అమ్మ జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సిన అంశం ఎంతో ఉంది. అంటే ప్రతి ఒక్క అంశము కూడా వీరందరూ ఈ నది లాంటి వారే మాస్టర్ గారి యొక్క తత్వంతో నింపబడిన వారు. అలివేలు మంగ చూడండి, మాస్టర్ గారి బాటలో పయనించి తన జీవితాన్ని ఆదర్శంగా ఒక గృహస్థ జీవితంలో ఆమె మనకి నిరూపించారు. ఆమె యొక్క స్థితి మనకు గమనించి అర్థమవుతుంది. అసలు మనిషి యొక్క నిశ్చితి ఎలా తెలుస్తుందంటే 6 అడుగుల మనిషి గౌరవం 4 అంగుళాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ నాలుకేనండి మనిషిని ఉన్నతంగా చేసేది ఈ నాలుకే, మనిషిని అధోగతి పాలు చేసేది ఈ నాలుకే. అలాగే అమ్మగారు ఉన్న చోటు నుంచే విద్యానగర్లో కావచ్చు, ఒంగోలులో కావచ్చు, నాగోల్లో, హైదరాబాద్లో కావచ్చు, ఇప్పుడు అమ్మగారు ఉన్న సమాధి ప్రదేశం కావచ్చు, అంతర్లీనంగా అదృశ్యంగా ఉంటూ అందరికీ మార్గదర్శకంగా దిశానిర్దేశం చూపిస్తున్నారు. అమ్మగారి జీవితం చూసుకుంటే భగవాన్ భరద్వాజ ఆధ్యాత్మిక జాగృతి ఆ గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ ముగ్గురు నడయాడిన పుణ్యభూమిలో మనమందరం ఉన్నాము. అమ్మగారు చిన్నప్పటి నుంచే మాతృశ్రీ అనసూయ గార్డెన్లో సేవ చేశారు. చెరువు నుంచి నీళ్లు మోసుకొచ్చారు. అదంత గుప్తమైన సాధన. కాబట్టి ఈ త్రివేణి సంఘంలో మనం ఉన్న సమయం అంతా స్నానమాచరిస్తూ బాహ్యంగా కాదండి, మానసికంగా శరీరాన్ని మనస్సుని చిత్తశుద్ధితో మనం నిరంతరం పునీతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మాసమే మాఘమాసం. మాఘమాసం ఒక జ్ఞాన దీపిక లాంటిది. ఆ జ్ఞాన దీపికే 1963 ఫిబ్రవరి 9వ తారీఖున భరద్వాజ మహర్షి గారు సాయి నుంచి ఆ జ్ఞాన దీపికని అందుకున్నారు. విశ్వ చైతన్యానుభూతిని ఆయన పొందారు. అంతేకాకుండా ముందే చెప్పుకున్నాం, జ్ఞానము జ్ఞాన దీపిక మాఘమాసం. ఈ మాఘమాసంలోనే అనేకమైన ఉత్సవాలు ఉన్నాయండి, అనేకమైన పండుగలు ఉన్నాయి. మొట్టమొదటి త్యాగరాయ ఉత్సవం, ఆ తర్వాత వసంత పంచమి, రథసప్తమి, శివరాత్రి, ఇంకా అంటే రామసేతు నిర్మాణం కూడా
ఈ మాసంలోనే జరిగింది. ఈ మాసంలోనే మనకి సమ్మేళనం జరుగుతుంది. కాబట్టి ఈ సమ్మేళనం యొక్క మాసం ఎటువంటి మాసం? జ్ఞానదీపికి నాంది, జ్ఞానదీపికి దారి, జ్ఞానదీపికి బాట. అందుకని ప్రతి సమ్మేళనంలో మనం విధిగా, మన ధర్మంగా, మన కర్తవ్యంగా జ్ఞానం కావాలి, నేను జ్ఞానం పొందాలి, ఆ జ్ఞానంతో నేను పునీతం అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క సమ్మేళనానికి హాజరు కాగలిగితే వారు దాని దీపికలో దారిలో వెళ్ళగలరు. అది భరద్వాజ మాస్టర్ గారి వల్లకే సాధ్యపడింది. ఎందుకని అనుకుంటున్నామంటే క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆయన యొక్క చరిత్ర గ్రంథాలను చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇలా సామె చూసుకుంటుంటే సాయినామృతం పరిశీలిస్తామండి. సాయినామృతం గ్రంథంలో విశ్వాసం ఉన్నవాడా, విశ్వాసం లేనివాడా, ఎవరొచ్చినా సరే బాబా యొక్క తీరు ఎలా ఉన్నింది? ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాన మార్గం నింపాలని. ఒకడు విమర్శకు వచ్చాడు, స్టేషన్ మాస్టరు కుట్టను బోర్ నుంచి నీళ్లు పోస్తున్నాడు. ఆ మాట చెప్పేటప్పటికి అతను ఎలా ఉంది? మార్పు వచ్చిందా లేదా? వాడికి చెప్పాల్సిన అవసరం ఏమిటి? ఇలా విశ్వాసం ఉన్నవాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక వారి వారి శ్రద్ధను బట్టి, వారి వారి సంస్కారాన్ని బట్టి ఉద్ధరించారు. సాయి సన్నిధి అర్థమవుతుంది. ఒక రేగే జనార్దన్ గల్వంకర్, కాకా దీక్షిత్. కాకా దీక్షిత్ అద్భుతం అండి. ఆ సాయి సన్నిధిలో ఆ కాకా దీక్షిత్ యొక్క సంగతి అయితే దీక్షిత్ వాడు తను కట్టి పైనుంచి కిందకు రాకుండా బాబా యొక్క ఆజ్ఞ. వారి ఇల్లాలు వచ్చింది, చూడకూడదని ఆజ్ఞ. హారతికి రావాలి, రాకూడదని ఆజ్ఞ. ఎలా ఉంటుంది మనసు ఆలోచించండి. ఎంతగా పిండుతున్నాడు సాధకునిగా చేసేటట్టుగా సాయినాథుడు. మనని మాస్టర్ గారు అదే చేస్తున్నాడండి. ఉన్న కొద్దిసేపులో వాళ్ళ గురించి మనం వివరించలేము. మరి మాస్టర్ గారి యొక్క చూసుకుంటే మనకి అంటే ఎట్టగా పిండాడంటే మాకు తెలుసండి, నాకు తెలిసి ఎంతోమంది ఉండొచ్చు కాక నాకు తెలిసి మహాత్ముల గ్రంథ రచయిత అయిన థామస్ రెడ్డి గారిని భరద్వాజ వారు బాగా పిండారండి. లేకపోతే 17వ సంవత్సరంలోనే భరద్వాజ మాస్టర్ గారు సత్సంగా చెప్తుంటే రాసుకోవాలనే ప్రేరణ ఎలా కలిగి ఉంటుందండి? 18వ సంవత్సరంలో అటువంటి మహాత్ముల బుద్ధుడిగా మొట్టమొదటి మన గ్రంథం వచ్చింది. ఆ మహాత్ముడి గ్రంథం ద్వారానే మనకు మాస్టర్ గారు అంటే ఏమిటో తెలిసింది, సాధన ఎలా చేసుకోవాలో తెలిసింది, గృహోద్యోగం ఎలా గడపాలో తెలిసింది, మన జీవన విధానం ఎలా ఉండాలో తెలుస్తుంది. అందుకని సద్గురువు నాట వచ్చే ప్రతి మాట కూడా మంత్రోపదేశమే, వాక్యోపదేశమే. అది పదం కావచ్చు, వాక్యం కావచ్చు, అక్షరం కూడా కావచ్చు. అసలు ఉపదేశం అంటేనే ఉప అంటే దగ్గర కూర్చోబెట్టుకుని అందించడమే. సాయినాథుడు దగ్గర కూర్చోబెట్టుకుని అందించాడు, భరద్వాజ మాస్టర్ గారు దగ్గర కూర్చోబెట్టి అందించాడు. అంటే మనం బాబాని ఆరాధిస్తున్నాం కానీ బాబా చెప్పుకుంటున్నామండి. ఈ లక్షణం ఉన్న ఒక బాబా కాదు, ఒక మాస్టర్ గారు కాదు. ఈ తత్వంలో ప్రతి ఒక్కరూ కూడా మన సద్గురువులే. మరి సద్గురు యొక్క అంటూ కూడా వారి యొక్క మాటని మనం ఏ విధంగా గ్రహించాలి, ఏ విధంగా ఆజ్ఞంగా తీసుకోవాలి. ఇక్కడ మనం శ్రద్ధగా నేను మాస్టర్ గారికి పూజ చేస్తున్నాను, బాబాకి పూజ చేస్తున్నాను. ఇక్కడ శ్రద్ధ అంటే అర్థం ఏమిటి? అసలు టైం ప్రకారం చేయడమా? శ్రద్ధ అంటే మొట్టమొదట గౌరవము అది ఉందా, అంకిత భావము అది ఉందా అని మనం కూడా చూసుకోవాలండి. గౌరవము అంకిత భావం ఉంటే ఆ శ్రద్ధ మాటికి నిర్వచనం, ఆయన చెప్పిన మాటికి మనం గౌరవం ఇవ్వడమా లేక ఆయన అగౌరవపరచడమా? అంతేకాకుండా సద్గురుకు పనిచేస్తానండి. భగవంతుడు, గురువు, ఆత్మ ఒకటేనని, తానేనని ఎవడైతే నిరూపిస్తాడో వాడు మాత్రమే సద్గురువు. భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడు. ఆ అవతరించిన తర్వాత నువ్వు నేను ఒకటే అనే భావాన్ని కల్పిస్తాడు. కల్పించడం కాదు, ఆ అనుభూతి ఇచ్చినవాడు సాయినాథుడు. ఆ సాయినాథుడు అనుంగబిడ్డడు, మహాత్ముల బిడ్డడు భరద్వాజ మాస్టర్ గారు. ఇట్లా భగవంతుడు సద్గురు రూపంలో జిజ్ఞాసుకి జ్ఞానం తారసిల్లి, సద్గురువు జిజ్ఞాసుకు తారసిల్లి ఈ మూడు ఒకటేనని తెలియజేసి అనుభూతి ఇచ్చేవాడే. అదే గొప్ప ఉపదేశం. ఇప్పుడు సద్గురు ఉపదేశంలో సాయన ప్రభుత్వంలో చాలా ఉపదేశాలు ఉన్నాయి. అందులో ఒక్క ఉపదేశం పట్టుకుంటాం మనం, ఒకటి సద్గురు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావలేదు. ఈ ఒక్క సూక్తులేనే ఉందండి. అన్ని సూక్తాల సారాంశం అంతా కూడా ఇందులోనే ఉంది. భగవద్గీత సారాంశం అంతా కూడా 4వ అధ్యాయం 34వ శ్లోకంలో తద్దిది ప్రణిపాతైన శ్లోకంలో ఏ విధంగా ఇమడబడి ఉందో
ఆ శ్లోకాన్నే సాయినాథుడు ఏ విధంగా దాన్ని వెలుబడికి తీశాడో అదేవిధంగానే మనము మాస్టర్గా చెప్పిన ఈ సూక్తుల్లో సద్గురు పగ్గాలు బిగించిన తర్వాత చింతకు తావలేదు అంటే పగ్గాలు అప్పగించడం అంటే మన సంస్కరణ కోసం సద్గురు ప్రసాదించే ప్రతిదీ ఔషధంగా ప్రేమతో స్వీట్గా కాదండి, ప్రతి ఒక్కటి ఔషధం మందుగా తీసుకోవాలి. అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. డాక్టర్డే పోతామండి, మందు చేదుగా ఉంటుందని వద్దనంటావా? అలా వద్దంటే మనం ఏమవుతాం? అనారోగ్యం పాలవుతాం. అలాగే సద్గుణ యొక్క ఉపదేశం ఔషధంగా ప్రేమతో ఎవరైతే స్వీకరించుకుంటారో అది పగ్గాలు అప్పగించడం అంటే. అంతేగాని ముక్కు మూసుకొని ఏదో ఆముదం తాగినట్లుగా విధిగా బలవంతంగా స్వీకరించడం మాత్రం కాదు. ఈ ఒక్క సూక్తిలోని మన జీవితాలను సంస్కరించుకుంటే ఉత్తమమైన మానవులుగా తీర్చిదిద్దబడతాం. ఇక్కడ మానవుల పదం వాడుతున్నానండి. మానవ, ఉత్తమమైన మానవ, మా బాగా పట్టుకోండి. మనిషి నా, మా అంటే మాయ, నా అంటే లేకుండా, వా అంటే వర్తించడం. మాయ లేకుండా వర్తించేవాడు మానవుడు. మనిషి మనసున్నవాడు మనిషి, మానవత్వం ఉన్నవాడు మనిషి. నేను మనిషిని చెప్పుకొని పైన దాళ్ళు కట్టుకుని ఏమవుతుందండి? పైన పడ్డారం లోనటం అవుతుంది. అంటే ఇప్పుడు అన్ని సూక్తులు ఉన్నాయి కదా, ఈ ఒక్క సూక్తులనే గొప్పగా చెప్తున్నారే. అమృతం ఎంత కావాలండి? ఒక చుక్క చాలు. ఉదాహరణకి మనం శుభకార్యాల్లో, అశుభ కార్యాల్లో దర్భలు వాడతాం. ఏమిటి? ఒక దర్భకి ఎందుకు అంతటి ప్రాముఖ్యత? ఏముంది ఆ దర్భలో? ఎండిపోయిన పుల్ల, దానికి ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది? అమృతం తీసుకుపోతాడు గడుచుకుంది అంటారండి, ఎవరు పెట్టారు లేదు. ఆ దర్భల మీద పెట్టాడట కాస్త అలుపు తీసుకోవడం కోసంగా. ఆ పెట్టడంలో ఒక చుక్కలో 1000 వంతు పడిందేమో, అందుకని ఆ దర్భ పునీతమైంది. అలాగే మహాత్మ చెప్పిన వాక్యం ఒక్కటి తీసుకుంటే చాలు, ఆ ఒక్కటి మనల్ని పునీతం చేస్తుంది. దర్భని ఏ విధంగా అయితే అశుభాలు వాడతామో, గుర్తు చేసుకుంటామో, మన జీవితంలో సుఖంలో దుఃఖంలో కూడా ఆ అమృత బిందువు లాంటి దర్భ మీద పడిన మహాత్మ యొక్క వాక్యోపదేశాన్ని మనం తీసుకోగలిగితే మనము కూడా పునీతులం కాగలం. అంటే ఆ అమృత చుక్క పట్టుకోవాలంటే ఏం చేయాలండి? వర్షపు చుక్క పడుతుంది, నేల మీద పడుతుంది, తామరాకు మీద పడుతుంది, ఆలు చిప్పులో పడుతుంది. నేలలో పడి ఇంకిపోతుంది, తామరాకు మీద పడి ముత్యంలాగా మెరుస్తుంది. కానీ ఆలు చిప్పులో పడింది ముత్యంగా మారుతుంది. ఆలు పడంగానే అది టక్కన మూసుకుంటుంది. అంటే ఏంటి? మహాత్మ యొక్క వాక్కు లోపలికి వెళ్ళగానే దాన్ని నిరంతరం మనం చేసుకోవాలి. ఆ అమృత అనంతమైన సామర్థ్యంపై అపారమైన విశ్వాసం ఉంటేనే ఆ అమృతాన్ని గ్రహించగలం. వాళ్ళు మాటలు చెప్తారండి, ఆయన పట్ల ప్రేమ ఉండాలి, ముందు చెప్పుకున్నాం, అంకిత భావం ఉండాలి, గౌరవం ఉండాలని. అంతేకాకుండా ఆయన అపార జ్ఞాన సంపన్నుడు అనే దాని మీద మనకు విశ్వాసం ఉండాలి. అంతేకాకుండా ఆయన సద్గురుడు అనే దానిపైన విశ్వాసం ఉండాలి. అది ఉంటే మనము ఆ అమృత బిందువుల్ని మనం ఆస్వాదించగలం. అంటే అది తెలుసుకోవాలన్నా కూడా వివేకం ఉండాలండి, వివేక ఆలోచన తత్వం కలిగి ఉండాలండి. అలా ఉండగలిగితేనే తెలుసుకోగలం. అందుకే మాస్టర్ గారు నిరంతరం ఆలోచించండి ఆలోచించండి అని స్వామి వివేకానంద ఏ విధంగా అయితే లేవండి మేల్కోండి అని తట్టి లేపాడో మాస్టర్ గారు ఆలోచించమని చెప్పేవాడు. మాస్టర్ గారికి భక్తుడంటే ఇష్టం లేదట, జ్ఞానన్నా ఇష్టం లేదట, అన్వేషకుడు అంటే ఇష్టమట. ఎందుకంటే నిరంతరం వాడు జ్ఞానం అన్వేషిస్తూనే ఉంటాడు. నేను జ్ఞానవంతుడు అయిపోయినాను, ఇక్కడ నాకు పారాయణ అవసరం లేదు, నాకు సత్సంగాలు అవసరం లేదు, నేను సమయాల కోసం అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు. కాదు, అన్నీ తెలిసిపోయింది. ఆ మాట నాకు తెలిసిపోయిందని బాధ ఉంది. మాస్టర్ గారు రచించిన గ్రంథాన్ని విద్యార్థులు చూడాలండి, ఆయన పారాయణ చేస్తుండేవాడు. ఆయన రాసిన గ్రంథమే కదా అది. అంటే ఏంటి? మనలో మన ఎదుగుదల కావాలంటే మన నిరంతరం అన్వేషకులం కావాలి. అదే కదా బాబా చేతుల్లో నలుగురు అన్వేషిస్తున్నప్పుడు ముగ్గురేమో బయట వెళ్ళిపోయారు, ఇంకా బాబా ఏమో సరెండర్ అయ్యాడు. అంటే ఏంటి? గురువు తను మన ధన పరాలను అర్పించి మన కర్త నిర్వర్తించాలని చెప్పాడు బాబా అండి. ఇక్కడ తను అంటే శరీరము, మనం అంటే మనస్సు, ధనం అంటే
ధనం ఎవడిస్తాడండి? ధనం యొక్క అర్థం ఏమిటి? మన పరిమితమైన అజ్ఞానాన్ని గురువుకు సమర్పించు. జిడ్డుకృష్ణ మాట్లాడతాడండి, మన అజ్ఞానం కాబట్టి అజ్ఞానంగా గురువుని మనం ఎన్నుకుంటామనే సంగతి. కాబట్టి మన పరిమితమైన ఆ జ్ఞానాన్ని మనం గురువుకు అర్పించగలిగితే మనం పునీతులం కాగలం. 1963 ఫిబ్రవరి 9వ తారీఖున మన భరద్వాజ మహర్షి గారు సాయికి అర్పించారు. ఆ సద్గురు సామర్థ్యాన్ని పొందాడు. తాత్కాలిక సుఖసంతాల కోసంగా సద్గురుని కోరడం ఎటువంటిదంటే మన కాళ్ళ మీద మనం నిలబడ్డాలంటే, అలా లేకపోతే అప్పు తీసుకుని భుజించడం లాంటిది. బాగా ఆలోచిస్తే మనం కోరే కోరికలు అన్నింటిలో కూడా దుఃఖం వృద్ధి ఉందా, దుఃఖం నివారణ ఉందా? ఎవరు కూడా ఆలోచించుకోవాల్సిందండి. మనం కోరే కోరికల్లో దుఃఖం పెరుగుతుందా, దుఃఖం తగ్గుతుందా? అంటే మనం కోరిన ఆయన ప్రసాదిస్తున్నాడు, కానీ దాని ఫలితానికి మాత్రం సంబంధం లేదు. సత్సంగంలో ఒక ఆవిచారండి, ఓరు ఏడ్చారు. నేను చాలా పేదరికంలో ఉన్నానండి, మా పిల్లలకి 10th క్లాస్ ఫీజులు కట్టలేకపోతున్నాను, బాబాని డబ్బులు అడగాలండి, మీరు కాస్త సత్తంగా ప్రయత్నం చేస్తుంటారు కదా, మీరు అప్లికేషన్ పెట్టండి అన్నారు. ఒకే మాట అన్నాం, ఎందుకు మా చెప్పిన మాటే కదా. మనం కోరతాం, బాబా మీకు డబ్బు 1 లక్ష రూపాయలు ఇస్తాడు 10th క్లాస్కి మీ పిల్లలకి, కానీ ఫలితం సంబంధం లేదు. ఆ డబ్బుతో మీ భర్త గారు వ్యసనాలు పాలవచ్చు, బాబాకు సంబంధం లేదు. ఆ డబ్బుతో చైతన్య కాలేజీలో నాన్నగారిని మీరు చేర్పిండొచ్చు, వాడు చదువుకోకపోతే బాబాకి బాధ్యత లేదు. మీకు సమ్మతమా చెప్పండి, అందరి గురించి ప్రార్థన చేస్తాం, మీకు త్వరగానే మీ డబ్బు వస్తుంది అంటూ ఏడుస్తాం. మరి ఏం కోరాలి అనేది, మేము ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మా బిడ్డలకు చదువు కావాలి అని కోరండి. అలా కోరిన తర్వాత 10th క్లాస్లో మార్కులు రావడం, మంచి మార్కులు రావడం, ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ మొత్తం ఫ్రీ సీట్ రావడం జరిగింది. అదండి మనం ఎలా కోరాలో మనకి మాస్టర్ గారు నేర్పుతున్నారండి ఇక్కడ. ఇట్లా ప్రతి ఒక్క కోరిక విషయంలో చూసుకుంటే ఆ నిర్ణయాన్ని ప్రేమతో ఆమోదించడమే మనకు యుక్తము. నిజాన్ని చూడండి, మన కోరికలో అవసరం ఎంత, అనవసరం ఎంత, ఆడంబరం ఎంత, 3 చూడండి, గ్యాప్ బ్యాక్ చూసుకోండి. అవసరం ఎంత ఉంది, అనవసరమైన ఎంత ఉంది, ఆడంబరం ఎంత ఉంది. నాకు మాత్రం ఆడంబరమేనండి. సూపర్ మార్కెట్ పోయినా ఏదో ఒక చిన్న ఆయిల్ ప్యాకెట్ కొనడానికి అందరూ బకెట్ ఎత్తుకుని పోతూ ఉంటారు, ఒక ప్యాకెట్ ఏమి ఎత్తుకుని పోతామా, అసలు షేమ్ అనిపించింది. అక్కర్లేని సోప్ బాక్సులు, బ్రష్లు ఆ బుట్ట నిండా నింపుకున్నా. అవసరమా? అంటే ఎట్లా అంటే ఆధ్యాత్మికత అంటే ఏంటి? దేవుడు భక్తి కాదండి, మనం వదిలించుకోవడమే ఆధ్యాత్మికత అంటే, మన సంస్కృతి కూడా ఆధ్యాత్మికత అంటే అది మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడానికి ఇది పగ్గాలు అప్పగించడం అంటే. మరి భయ్యాజీ పటేల్ చూడండి, సాయి చరిత్ర గ్రంథంలో చిన్నప్పటి నుంచి సేవ చేశాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయాడు, చనిపోతాడంటే మంది ఇవ్వమన్నాడు, ఇవ్వనన్నాడు, వాళ్ళ ఆయన చనిపోయినాడు. ఆ రోజు సాయంకాలమే వచ్చి భయ్యాజీ పటేల్ బాబాకు సేవ చేశాడు. అది భరద్వాజ మహర్షి గారు చూడండి, విద్యాలయం ఉన్నప్పుడు వేదం తర్వాత బాబు పుట్టాడు, బాబు గూడు రాసిపెట్టి చనిపోయారు. సాయంకాలం సత్సంగం పారాయణ జరిగింది. ఎక్కడ మీకు మనం ఏమంటామండి, ఎవడో దూరాన దాయాదులు, వాడెవడో వచ్చి వాడి పరిచయం ఉండడు అంటే మా దాయాది పోయాడండి, మేము గుడికి రావండి అంటే రిలాక్స్ అన్నమాట. ఒక వాటర్ మాకు రిలాక్స్. మనం ఏం గ్రహించినట్టు అంటే ప్రతి ఒక్క విషయం కూడా మనకి సాయి సన్నిధి గ్రంథంలో మనకు దొరుకుతుందండి. వ్యాస భగవానుడు ఏ విధంగా భాగవతాన్ని అందించాడో భరద్వాజ మాస్టర్ గారు మనకి చివరి రచన గ్రంథం అండి సాయి సన్నిధి గ్రంథం. ఇంకా నాకేది సమయం దగ్గర పడతా ఉన్నట్టుగా ఉంది. సమయం తక్కువ, విషయం మాత్రం ఎక్కువ. అప్పుడు పక్కన కూర్చుంటాడు ఈయన. సరే, ఇప్పుడు మాస్టర్ గారు వస్తున్నాం. మాస్టర్ గారి యొక్క మంత్రోపదేశం. మా స్టార్, మా స్టార్, స్టార్ అంటే నక్షత్రం. నక్షత్రం యొక్క అంతలో అర్థం ఏంటి అసలు? మామూలుగా క్రిస్మస్ అప్పుడు నక్షత్రాల గడత అంటారు. ఏమిటి నక్షత్రాల గడ ఉద్దేశం? ఏమిటి అందులో విషయం ఉంది? యేసు జననమప్పుడు, జన్మించినప్పుడు జిజ్ఞాసులు ఒక వింతైన కాంతి ఆ ప్రపంచమంతా ఉన్నప్పుడు ఏమిటి ఆ కాంతి అని అలా చూస్తున్నప్పుడు ఆకాశం నక్షత్రం మెరుస్తుందట. ఆ మెరుస్తున్నప్పుడు అలా ఆశ్చర్యంగా చూశారట. అప్పుడు ఆ నక్షత్రం వారిని తీసుకుని దారి చూపి యేసు దగ్గర తీసుకొచ్చిందట.
ఆ నక్షత్రమే మా స్టార్. బాగా గమనించాలండి. ఇక్కడ అల్లకల్లోలం పడుతున్న మనకి దేవుడు దెయ్యం తెలియనప్పుడు మాస్టర్ గారు కలబడి, ఒరే భక్తి అంటే ఏదో టెంకాయ కొట్టడం, మొక్కుకోవడం, అంతేగాని గొంతుమ గారు కోరడం కాదని ఆయన, అసలే ఆధ్యాత్మిక ఒకడు ఉన్నాడు, రండి తారండి అంటూ మనకి బాబాని పరిచయం చేశాడండి. ఇక్కడ మంత్రం అంటేనే మననం, ఉపదేశం అంటేనే మనం వివరించుకున్నాం. మాస్టర్ గారు మంత్రం అంటే ఆయన ఉపదేశం మంత్రమే మనడం. మరి ఆయన మాటని నిరంతరం మనం చేసుకుందాం. ఆయన మాటని మంత్రాన్ని 3 ముక్కలు చెప్పుకుందాం. ఒకటి, మానవత్వం అనే శక్తి. మానవత్వం లేని దైవత్వం శుద్ధదండగంటున్నాడండి. మానవత్వమే ఒక శక్తి, అది అనంత శక్తిగా మారుతుందండి. అది ప్రాక్టికల్గా చేసిన వారికి అర్థమవుతుందండి. రెండవది, నిరహంకారం అనే భక్తి. అహంకారం లేకుండా ఉండడమే భక్తికి పరాకాష్ఠ. అందుకే పాదాలను ఆశ్రయించండి, మన తలని ఆయన పాదాలకు తాకండి అని ప్రతి ఒక్క దేవాలయం చెప్తున్నారు. వెంకటేశ్వరం చూసారండి? వెంకటేశ్వరం యొక్క నిలువుచూపు ఎలా ఉంటుంది? ఒక చెయ్యి కింద చూపిస్తుంటుంది పాదాలని, ఒక చెయ్యి నేను చేర్చుకుంటానని చూపిస్తుంది. అంటే పాదాలకు ఎంత ప్రాముఖ్యత. నిరహంకారం ఉన్న వ్యక్తి మాత్రమే భగవంతాన్ని దర్శించగలడు. మూడవది, నేను మానవుడనే స్పృహ. అది కలిగి ఉంటే అదే మనకి ముక్తి. ఈ 3 మోక్షానికి రక్తి. అర్హతలు మోక్షం ఉంటే పరమానందంగా ఈ సుఖదుఖాలని సమానంగా స్వీకరించడమే ఆనందో బ్రహ్మ. మాస్టర్ గారి సంకల్పంలోని ఈ 3 మనం భుజాలు వేసుకోవాలండి. 1 మానవత్వం, 2 నిరహంకారం, 3 మానవుడినే స్పృహ. అది ప్రతి ఒక్కరూ సంచితులు కావాలి. దానికి వేదిక సమ్మేళనం కావాలి. ఈ సమ్మేళనం అంటే ఎందుకు ఊరికే కాదండి. ఎందుకు సమ్మేళనం ఎందుకు? ఈ సమ్మేళనం అది ఒక వేదిక కావాలి. అంతేగాని ఏదో సమ్మేళనకు వచ్చాం, ఏదో సమ్మేళనం నిర్వహించాం అని ఎట్లా అంటే కాదండి. సమ్మేళనకు ఉద్దేశం ఏంటి? సాయి మాస్టర్ యొక్క ఉద్దేశాలని ప్రతి ఒక్కరూ ఉత్తమ గుణాలుగా తీర్చుకొని ఒక వేదిక కావాలి, అదే వేడుక కావాలి. అందరూ ఏకదాటిగా ఒకే మాస్టర్ గారి మాట, ఒకే మాస్టర్ గారి బాట మీదనే మనం అందరూ నడిస్తేనే ఈ సమ్మేళనం యొక్క పవిత్రతను కాపాడుకున్న వాళ్ళు అవుతాం. లేకపోతే ఈ సమ్మేళనంతో కూడా గెట్ టుగెదర్ లాగైపోతుంది, ఒక ప్రదర్శనలాగైపోతుంది. చివరిగా అమ్మగారి దగ్గర వస్తున్నాం. అమ్మ అంటేనే ఎవరమ్మ? అనసూయమ్మ, మాతృశ్రీ అనసూయమ్మ. గంగ కూడా చెప్పుకోవాలి కదా. అమ్మ అంటేనే అంతులేనిది, అన్నింటికీ ఆధారం అనేది. మనకి 3 అమ్మలు కనబడతారండి. ఒకటి భూమాత, 2 గోమాత, 3 మనకి జన్మనిచ్చిన మాత. ఈ 3 మాతల ద్వారానే మనం సద్గురు ఉపదేశం మనం పొందగలము. చూడగలిగితే పొందగలమండి, చూడలేకపోతే ఏం పొందగలుగుతామండి? అసలు ఒకటే అమ్మ, ఒకటే అంటండి, అందరూ సమానమే, నేనే ఆత్మను, నేనే బ్రహ్మను అని అనుభూతి కలిగించేది ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఉపదేశము. అటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు. అందుకని ఉపదేశం పరుగులెత్తు అని బాబా చెప్పాడు. మంత్రం ఎక్కడది, ఆ తంత్రం ఎక్కడదని వెంకటేశ్వరం చెప్పాడు. అదే అమ్మగారు చెప్తున్నాడు. దైవం అంటే జ్ఞానాన్ని అనుభూతి చెంది అనుభూతి ఇవ్వడమే. ఉన్నది ఒకటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని తప్ప ఇంకేం లేదు తెలియజేయడమే ఉపదేశము అంటే. అంతేగాని చెవులో ఊదడం కాదు, నెత్తిన చేయి పెట్టడం కాదు. ఉపదేశం 3 రకాలు. 1 స్పర్శ, 2 దృష్టి, 3 మౌనం. స్పర్శ కుక్కుడి దీక్ష అంటారండి. దృష్టి అంటే తాబేలు చేపలాగా, మౌనం అంటే దక్షిణామూర్తి. ఈ 3 ద్వారానే ఉపదేశం. అజ్ఞానం తొలగించండి అమ్మా అని అడిగారు మాతృశ్రీ అనసూయమ్మ గాని. అమ్మంటారు, మీరంతా జ్ఞానస్వరూపులు కనిపిస్తున్నారే అనేసి. ఇంకేంది జ్ఞానం చెప్పేది అక్కడ? ఇంకేంటి అజ్ఞానం ఉంది అక్కడ? అంటే అందరూ తన రూపా చూసేవారికి మాత్రమే అలా చెప్పగలరు. అందుకే బాబా ఇప్పుడు బాబు అని పిలిచేవాడు, మాయి అని పిలిచేవాడు, రమణ మహర్షి వారు అని పిలిచేవాడు. ఇలా ప్రతి ఒక్కటి ఏదైనా చెప్పండి, అమ్మ ఏదైనా బోధించండి అంటే ఊరికే మాటలేం ప్రయోజనం అన్నారమ్మ. ఊరికే మాటలేం ప్రయోజనం? ఏది అవసరమో అది చేయడమే, అది బోధ అంటే. ఇప్పుడు చెప్పుకోవడం అనవసరమా ఆడంబరమా అని అదేగా చెప్తానండి. వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టబోయి, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్,
దేశంలో ప్రేమించుమన్నా, మంచి అనేది పెంచుమన్నా, అదే సూత్రం. ఆ సూత్రం పట్టుకున్నా కూడా చాలు. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ అండి. అమ్మగారికి చీర జాకెట్ పెట్టాలని ఒకరు తీసుకొచ్చారు. జాకెట్ కుట్టుకొచ్చేసారు. ఆ చూస్తే అమ్మగారికి అది సరిపోదేమో అనిపించింది. తర్వాత లోపల పోయారు, అమ్మగారు సరిపోయింది. అప్పుడు అమ్మగారు ఒక మాట అంటే, నా ఆది ఎవరికి తెలియదు. చాలా గూఢార్థం ఉండండి ఇది. ఆదంటే కొలత కాదు. నా ఆది ఎవరికి తెలియదు, అందరి ఆది నా దగ్గర ఉంది. ఎంత గొప్ప పాటండి. అందరి ఆది నా దగ్గర ఉంది అంటే నేనే ఆది అమ్మను. అనసూయమ్మ చెప్పిన మాట అండి. ఎందుకంటే ఆమె ప్రదేశంలో ఉన్నాం మనం ఇక్కడ. 2 నిమిషాలు అయిపోతుంది. ఆమె ప్రబంధంలో ఉన్నాం మనం ఇక్కడ. అంటే ఏంటి? అందరి ఆది ఆమెకు తెలుసు. అంటే ప్రతి ఒక్క అంశం చూడండి. ఇంకోటి చివరికి వచ్చేసాం. మన సమ్మేళన ఉద్దేశం కూడా ఒక ముఖ్య ఉద్దేశం అండి. భరద్వాజ మహర్షి గారు అమ్మగారి సన్నిధిలో ఉన్న సంవత్సరాల్లో అతి సన్నిహితంగా ఉన్నారండి. తర్వాత విజయానికి వెళ్ళిపోయారు 1969లో. 1964లో అమ్మగారు దర్శించారండి. మొట్టమొదట ఆగస్టు 19వ తారీఖున. ఆ తేదీని పురస్కరించుకుని భరద్వాజ మహర్షి గారు ప్రతి సంవత్సరం ఆగస్టు 19వ తారీఖున జిల్లాలో ముడుకొచ్చి అమ్మగారు దర్శించుకునేవారండి. మన సమ్మేళన ఉద్దేశం కూడా అదే. భరద్వాజ మహర్షి గారు ఫిబ్రవరి 9వ తారీఖున పొందిన అనుభూతిని గుర్తుపెట్టుకొని అది మనం పంచుకోవడం కోసమే ఇది. అమ్మగారికి ఒక మాట అంటారు, ధనం మూలం మిథం జాగ్రత్త అంటారు. కాదు, తన మూలం మిథం జాగ్రత్త. ఇప్పుడుండే కాలంలో తనను ప్రేమించుకుంటున్నాడు. దేశాభిమానం, కులాభిమానం, మతాభిమానం వీటి మధ్య నలుగుతున్నాడు. ధనం కాదని చెప్పాడు. ఈనాడు సమాజంలో అవినీతి పెంపుదల కారణం ఏమిటి? ఆత్మవికాసం లేకపోవడమే, ఆత్మ పరిపాకం లేకపోవడమే. దానికి తోడ్పడేదే సద్గురు యొక్క ఉపదేశం. దీనికి ధర్మాచరణ ఒకటి, నిరాడంబరత ఒకటి, నిరహంకారం ఒకటి, సమతుల్యం ఒకటి. ఈ ఉపదేశాల ద్వారా మనం గ్రహించవలసింది మొదటి ప్రయాణం పరుగు పెట్టడం, ఆ తర్వాత ప్రశాంతంగా వారు చెప్పిన దాన్ని కూర్చుని అంతరంగంలో మననం చేసుకోవడం, అంతరంగాల్లో అన్వేషించడం. ఇలా మనం చేసేది మనం స్వతంత్రంగా చేసుకోవచ్చు. దీని ఫలితం ఏమిటంటే అంతరంగ పరివర్తన కలుగుతుందండి. ఈ ప్రయాణంలో మనం పొందేది మన హృదయం విశాలత్వం చేస్తుంది, అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది, అన్ని పరిస్థితుల్లో కూడా సంతృప్తిస్తుంది, క్షుద్రమైన అహంకారం నుంచి బయటపడేసి అమృతత్వాన్ని వైపు తీసుకెళ్తుంది. ఈ 5 ప్రయోజనాలు మనకు శ్రేయస్సిస్తుంది అని గుర్తించాలి, గమనించాలి, గ్రహించాలి. ఈ సైన్స్ ప్రకారం కూడా ఉందండి. ఇవి ఎప్పుడైతే ఉంటుందో మన హార్మోన్స్ ఉంటాయి, సెరోటినిన్, ఆస్ట్రోయిన్, డోపమైన్ అని, ఎండోర్ఫైన్, ఈ 4 ఉంటాయండి. ఇవి ఎప్పుడైతే చేస్తామో మళ్ళీ అది ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి చేసేటువంటి ఆనందం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, ఆత్మవికాసం ఉంటుంది. ఇదే ఈ త్రివేణి సంఘం సన్నిధిలో మనం స్థానం ఆచరించడం. అదే సద్గురు సాయి మాస్టర్ మాతృశ్రీ అనసూయమ్మ గారి యొక్క ఉపదేశంగా మనం భావించుకుంటూ, ఇందులో ఉన్న ప్రతి ఒక్క వాక్యం కూడా భరద్వాజ మాస్టర్ యొక్క వాక్కులే. సాయినాథ్ మహారాజ్ కి, ఏమీ లేదు. భరద్వాజ్ మహారాజ్ కి, అనసూయ మాతకి. అయ్యా మీరు మధ్యలోకి రండి సార్.